అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ఉదయ్ వ్లాగ్స్. ఈ రోజు ఆషాఢ మాసంలో వండుకునే 2 రకాల స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నాను. అది కూడా చాలా సింపుల్ గా అయిపోయేలా. ఆ సైడ్ అయితే తప్పనిసరిగా బెల్లం తాలికలు అలాగే తీపి కుడుములు చేస్తారు. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. మనం ముందుగా తీపి కుడుముల కోసం 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు వేసి 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. పప్పు నానేలోపు మనం బెల్లం తాలికలకి పిండి అయితే పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని నేను 2 కప్పులు పిండి అయితే తీసుకున్నాను. 2 కప్పులకి 2 కప్పులు నీళ్లు వేసి ఇందులోనే చిన్న బెల్లం ముక్క, చిటికెడు సాల్ట్ వేసి నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత వరిపిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లు మరిగించేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసాను కదా, అది అసలు స్కిప్ చేయకండి. చాలా మంది వెయ్యరు, ఎందుకంటే మనం తాలికలు తినేటప్పుడు చప్పదనం లేకుండా తియ్యగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిండి అయితే ఉక్కిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుని పిండిని చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపు మనం తీపి కుడుములకి నూకైతే పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని మనం ముందుగానే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వేసి ఒక అరకప్పు నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు పిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఇప్పుడు చేతికి నూనె గాని నెయ్యి గాని రాసుకుని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి, ఎక్కడా ఉండలు లేకుండా. పిండిపై తడి క్లాత్ కప్పుకుని పక్కన పెట్టుకోండి. పప్పు చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పున్నర బెల్లం తురుము అయితే వేసుకోవాలండి. 2 కప్పుల నూకకి 1 కప్పున్నర బెల్లం తురుము కరెక్ట్ గా సరిపోతుంది. మీరు ఇందులో వేసే నూక వరి నూకైనా వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నూకకి 2 కప్పులు నీళ్లు వేసుకుని చిటికెడు ఉప్పు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత నీళ్ళని 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిస్తే కొబ్బరి ఫ్లేవర్, బెల్లం ఫ్లేవర్ కలిసి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూక వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా తిప్పాలి. రవ్వ నీళ్ళన్ని పీల్చి ఉప్మాలా దగ్గర పడాలండి. ఉప్మాలా దగ్గర పడిన తర్వాత దీనిని స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన ఉంచండి. ఇది చల్లారేలోపు మనం బెల్లం తాలికలు రెడీ చేసుకుందాం. బెల్లం తాలికలు చేయాలంటే వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఇందులో 5 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి. పాకానికి మనం తీసుకున్న 2 కప్పులు వరిపిండికి 5 కప్పులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 3 కప్పులు బెల్లం తురుము, అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు వేసి వీటిని మరగనివ్వండి మూత పెట్టి. ఇప్పుడు తాలికల కోసం మీకు సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. జంతికలు గొట్టం ఉంటుంది కదా, దానికి నెయ్యి అప్లై చేసి పిండి ముద్దను సిలిండర్ షేప్ లో చేసుకుని జంతికల గొట్టంలో పెట్టుకోవడమే. జంతికల గొట్టంలో పెద్ద రంధ్రాలు ఉన్న బిళ్ళను వేసుకుని పిండిని నింపుకోవాలి. ఈ పిండిని మనం డైరెక్ట్ గా బెల్లం నీళ్ళలో నొక్కేసుకోవచ్చు, కానీ కొత్తగా చేసే వాళ్ళకు ఒక చిన్న టిప్ అండి. ప్లేట్ పైన వరిపిండి ఉంటుంది కదా, పొడిపిండిని చల్లుకుని ప్లేట్ అంతా అప్పుడు నొక్కుకోండి. మనం జంతికలకి ఎలా అయితే నొక్కుంటామో అలా ప్లేట్ అంతా నొక్కండి. ఒక పెద్ద జంతికలా నొక్కునా సరిపోతుంది. ఈ టిప్ తెలిసిందంటే తాలికలు చేయడం చాలా ఈజీ అనుకుంటారు. మన పెద్దవాళ్ళు తాలికలు చేయడం అంటే బాబో చాలా పెద్ద ప్రాసెస్ అని భయపడతారు కదా, కానీ వాళ్ళకి ఈ వీడియో చూపించండి, చాలా సింపుల్ గా చేసేస్తారు. మన తాలికలు అయితే రెడీ అయిపోయి చూసారా, పొడిపిండి చల్లుకోండి పైన. ఇప్పుడు మరుగుతున్న పాకంలో మనం తాలికలు అయితే వేసేసుకోండి. తాలికలు వేసిన వెంటనే గట్టి పెట్టకండి, వాటంతటా అవే పైకి తేలుతాయి. ఇలా తేలినప్పుడు ఒక్కసారి తిప్పుకోండి. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. బెల్లం తాలికలు ఉడికేలోపు మనం నూకైతే పెట్టుకున్నాం కదా కుడుములకి, అది చల్లారిపోయి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకుని రౌండ్ గా చుట్టుకోవాలి. మీకు నచ్చిన షేప్ లో చుట్టుకోండి, నేనైతే రౌండ్ గా చుట్టాను. కుడుములు చేసేటప్పుడు బాగా నొక్కుతూ ఒత్తుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి ఉడికేటప్పుడు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో మనం చుట్టుకున్న కుడుములన్నింటిని వేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పై ఉడికిస్తే మన కుడుములు అయితే రెడీ అయిపోతాయి. మనం కుడుములు ఉడికించేటప్పుడు లో ఫ్లేమ్ అస్సలు పెట్టకండి, నూక కదా ఉడకవు. చూసారా, మన బెల్లం తాలికలు అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి. ఈ టైంలోనే స్టవ్ ఆపేచ్చు, చల్లారి కొద్దు ఇంకా చిక్కబడిపోతుంది. మన కుడుములు కూడా రెడీ అయిపోయాయి. చూసారుగా, చాలా సింపుల్ గా అంటే టేస్టీగా పక్కా కొలతలతో చూపించాను. ఈ ఆషాఢంలో మీరే రెసిపీస్ చేశారో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.